రెడీ టు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడడం లేదు. ఇక గ్రామాల్లో అయితే పొగమంచుతో ఊటీ మున్నార్ వాతావరణాన్ని తలపిస్తోంది. 10 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించట్లేదు. చలికి పొగమంచు తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గింది. ఉదయం రోడ్లపై పార్కింగ్ లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు వాహనదారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పొగమంచుకు సంబంధించిన డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. మెదక్ జిల్లాను చలి మళ్లీ వణికిస్తోంది. ఒక 2-3 రోజుల పాటు కొంత చలి తీవ్రతకు ఉపశమనం లభించినప్పటికీ చలి తీవ్రత పెరిగింది, పొగమంచు పెరిగింది. గత వారం రోజులుగా ఆ పొగమంచు తీవ్రత పెరుగుతూ వస్తుంది. మొత్తం హైవేల పైన పొగమంచు దట్టంగా కమ్ముకుంది. మనం విజువల్స్ చూడొచ్చు. ముంబై హైవే పైన ఉన్నాం. ఇక్కడ ముంబై హైవే పూర్తిగా పొగమంచులో ఉంది. పార్కింగ్ లైట్లు వేసుకునే వాహనాలు వస్తున్నాయి. భారీ వాహనాలన్నీ కూడా రోడ్డు పక్కన నిలుపుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రమాదాలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున భారీ వాహనాలు రాకుండా రోడ్ల పక్కనే ఉంచాలంటూ కూడా పోలీసు అధికారులు సూచిస్తున్నారు. అయితే 2 వీలర్ల పైన వచ్చేవారు కావచ్చు, కారులో వచ్చేవారు కానీ పార్కింగ్ లైట్లు వేసుకోవాలని, 2 వీలర్ వచ్చే హెల్మెట్ ధరించాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి ముంబై హైవే, ఇటు NH-44 కావచ్చు, నాందేడ్ అకోలో పైన కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లా జాతీయ రహదారి పైన రోడ్డు పక్కన ఆపిన వాహనాలను ఢీకొట్టిన ఘటనలు జరుగుతున్నాయి. రోడ్డు పక్కకు పల్టీ కొడుతున్నాయి. స్లోగా వెళ్తున్న వాహనాలను స్పీడ్గా వస్తున్న కార్లు ఢీకొట్టిన ఘటనలు ఈ 15 రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ప్రత్యేకించి పొగమంచు జనాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఉదయం పూట పరిశ్రమల్లోకి మొదటి షిఫ్ట్లో వెళ్ళే కార్మికులు కావచ్చు, మళ్ళీ పరిశ్రమల్లోంచి మొదటి షిఫ్ట్లో తిరిగి ఇంటికి వచ్చేవారు కావచ్చు, వీరంతా కూడా ఉదయం 6 గంటలకే రాకపోకలు ఉంటాయి. వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కూడా పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పిల్లలు బయటకు వచ్చిన సందర్భాల్లో కొంత శ్వాసకోశ వ్యాధుల బాధన పడతారని కూడా వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని కూడా చెప్తున్నారు. వాకింగ్ చేసే సందర్భాల్లో కూడా పొగమంచు తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. వాకింగ్ పార్కుల్లో కూడా పూర్తిగా పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉంటుంది. కాలనీలో కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనులకు వెళ్ళేవారంతా కూడా పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు అయితే వరి నాట్లు మొలక వచ్చే సందర్భంలో చలి తీవ్రత కారణంగా వరి కూడా మొలవడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో చలితో తీవ్రత పెరిగింది. ఈ సీజన్లో వర్షాకాలంలో కూడా అత్యంత భారీ వర్షాలు పడ్డాయి ఈ సంగారెడ్డి జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లాలో. మరోవైపు చలి తీవ్రత కూడా పెరిగింది. రాష్ట్రంలోని అత్యంత చలి తీవ్రత ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. 4.5 డిగ్రీలతో రాష్ట్రంలోని రికార్డులకు ఎక్కింది కోహేరు ప్రాంతం. మొత్తం సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సీజన్ మొత్తం నుంచి కూడా సింగిల్ డిజిట్కే టెంపరేచర్ పరిమితమైనవి. ఈ చలి ఇంకా కొనసాగుతుంది. మధ్యలో కొంత ఒక 3-4 రోజులు చలి తీవ్రత సాధారణమైనప్పటికీ మళ్ళీ చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2-3 రోజుల పాటు ఇంకా చలి తీవ్రత కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వీయడం లేదు. అయితే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత కొనసాగుతూ వస్తుంది. మొత్తం ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా చలి తీవ్రతకు జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున కావచ్చు, ఉదయం బయటకు వచ్చే సందర్భాల్లో సాయంత్రం 4-5 అయిందంటే చాలు మళ్ళీ చలి తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎండ ఉన్నప్పటికీ కూడా ఇళ్లలో ఉన్న వారికి చలి తీవ్రత కొనసాగుతుంది. మొత్తం ఈ సీజన్ ప్రారంభంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు భారీగా అయితే వర్షాలు ఎదుర్కొన్నారు. దాంతోపాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్నారు. అత్యంత చలి ప్రాంతంగా కూడా ఈ ప్రాంతం రికార్డులకు ఎక్కుతుంది. అత్యంత పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంటుంది. దీంతో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి జిల్లా నుండి.